జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మేము మరి వాదిస్తున్న విషయం మనం చూస్తాను. ఇదే ఫిగర్ చూడండి. ఓకే, నెక్స్ట్. ఇది పాలమూరు రంగారెడ్డిది ఎందుకు నేను కొంత ఫోకస్ చేస్తున్నానంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు అన్నీ కావు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? డిసెంబర్ 2023లో. ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళు ఒక్క పంపు ఆన్ చేసి 3-4 గంటలు నడిపించి మళ్ళా పనిచేసి వెళ్ళిపోయినరు. ఆ రోజు ఆ ప్రభుత్వమే విడుదల చేసిన బ్రోషర్ నుంచి మీకు అంకెలు చెప్తున్నా. ఇది యావత్ తెలంగాణ ప్రజలు తెలవాలి విషయం. ఎందుకంటే ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్కి మరి రైతాంగానికి ద్రోహం చేసిన విషయం తెలవాలి. వాళ్ళ దాంట్లో ఇట్లనే ఉంది. ఆడ ఏంది? పరిపాలన అనుమతి 35,200 కోట్లు, బ్రాకెట్స్లో 55,000 కోట్లు. అంటే జియో ఇచ్చినప్పుడు 35,000 కోట్లు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ చేసేటప్పుడు 55,000 కోట్లు. ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే. ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ గవర్నమెంట్ ఫిగర్స్. ఆ బ్రోష్యూర్లో ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి మీద 26,262 కోట్లు. ఇప్పుడు ఆ 55,000 కోట్లు 80,000 కోట్లు దాటింది. ఎందుకు అంటే వాళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ రైతులకి మోసం చేయడానికి, దీంట్లో ఇప్పుడు నీళ్లు పోవడానికి ఆయకట్టు కాలువలు అవసరం. దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, వర్కులు చేయాలి. అది ఎస్టిమేట్ సరిగ్గా వేయకుండా పెట్టినరు. ఇప్పుడు దాంతో ఈ డీలేతోని ఈ ఎస్టిమేట్ కాస్ట్ 80,000 కోట్లు దాటుతున్నాయి. అంటే వాళ్ళు ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది 26-27,000 కోట్లు అయితే, అంటే ఎంత ఖర్చు పెట్టిండ్రు? 30-32%. అదేవిధంగా అంటే ఎంత దగా మోసం అని అర్థం చేసుకోండి. ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 39,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. 39,000 ఎకరాలు పెండింగ్ ఉండి మేము 90% పనులు చేసినా చెప్తున్నారు. మరి అదేవిధంగా ఎంత మట్టి పని మిగిలింది, ఎంత కాంక్రీట్ పని ఉంది, ఎంత ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకి వాళ్ళు రిలీఫ్ ఇవ్వాలనో ఈ ఫిగర్స్ కూడా ఇచ్చినాం. అదే పెట్టు సరే. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిసి ఉండొచ్చు. ఒక శంకుస్థాపన ప్రోగ్రాం ఆడ చేస్తే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ అధ్యక్ష యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి అది ఎంత మోసం దగా అని. 2016లో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, ఫౌండేషన్స్ వేసినప్పుడు అగ్రిమెంట్ ఏమో 30 నెలలకి సైన్ చేసిన, అంటే 2.5 ఏళ్ళు. బయట మరి సరే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రకటించుకున్నారు. 2016లో 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు, అంటే 2015లో 3 ఏళ్ళని అక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే అంటున్నాడు. కుర్చీ చేసుకుని కట్టిస్తాడు. మరి కుర్చీ ఎటుపోయిందో ఆయన ఎటుపోయిందో. మరి ఇప్పుడు అది 2018 వరకు పూర్తి కావాలి. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు పనులు 30% జరిగినాయి. ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించేదంటే, ఈ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ చాలా హై కాస్ట్, హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చింది. అంటే 11-11.5% లోన్ తీసుకొచ్చింది. మొదటి సంవత్సరం బట్టి గారు ఇరిగేషన్ శాఖకి 24,000 కోట్లు పెడితే నేను చాలా సంతోషించిన. అసలు 24,000 కోట్లు ఇస్తుండేమో వర్క్లు కానీ. మరి సంవత్సరం అయిపోయేసరికి అందులో 16,000 కోట్లు కేవలం ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్కే రిటర్న్ అయినాయి. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ 11%కి తీసుకొచ్చిన ఇరిగేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గించి రీస్ట్రక్చర్ చేసి 7% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి మనవి చేస్తున్నా. బట్టి గారికి నా ప్రత్యేక అభినందనలు. మరి నెక్స్ట్ ఈ విషయంలో కాదు, ఈ ఇరిగేషన్ లోన్స్
ఇంట్రెస్ట్ తగ్గియడంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి ఆన్ రికార్డ్ మనం చేస్తాం. ఓకే, మరి అదేవిధంగా ఓకే సరే, ఇప్పుడు అంటే నేనేమంటున్నా, గోదావరి బేసిన్ అయినా కృష్ణా బేసిన్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఒకే రకమైన ఆలోచన. కానీ పదే పదే కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు ఏదో కాంగ్రెస్ వాళ్ళు నిర్లక్ష్యం చేసింది కాబట్టి కొన్ని అంకెలు తీసినాం. ఈ అంకెల్లో ఏమవుతుందంటే 10 ఏళ్ల వాళ్ళ అధికారంలో గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్కి 1,25,000 కోట్లు ఖర్చు పెట్టినరు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్కి సాంబశివరావు గారు 41,000 కోట్లు ఖర్చు పెట్టినరు. మరి ఇదే కాదు లెక్క, మీరు ఇంకో విషయం చెప్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 TMC నుంచి 3 TMCకి పెంచినరు. పాలమూరు రంగారెడ్డికి 1.5 నుంచి 1 TMC పర్ డే తగ్గించే కుట్ర చేసినరు. అదేవిధంగా స్పష్టంగా ఆ రోజు అధికారులు పాలమూరు రంగారెడ్డి ఇంజనీర్లకు చెప్పిన విషయం ఏంటంటే, కాళేశ్వరం 1 TMC అడిషనల్ TMC పనులు మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ తగ్గిస్తున్నాం, అంటే ఈ ప్రాజెక్ట్ స్లో డౌన్ చేస్తున్నామని. అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో అడిషనల్ TMC అంటే 2 నుంచి 3 TMC పెంచడానికి